హాయ్ హలో నమస్తే నేను మీ సిరికొన లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా ఒక వీడియో చెప్పబోతున్నాను మీ అందరికీ. అది ఏంటంటే టార్గెట్ నీట్ 2025-26 రామయ్య మెడికల్ అకాడమీ ద్వారా కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్లకు కోచింగ్ ఇవ్వబోతున్నాము. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరికి తెలిసిందే రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ అనేది టీచర్ జాబ్స్ పరంగా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ పరంగా కానీ, గ్రూప్స్ పరంగా కానీ అండ్ టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా నెంబర్ 1 సంస్థ. సో ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ నీట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు చెప్పబోతున్నాను. రామయ్య మెడికల్ అకాడమీ ద్వారా కొత్తగా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఈ మంత్లోనే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ లో మీకు ఇక్కడ ఇచ్చినట్టు టార్గెట్ నీట్ 2025-26 మరి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎప్పుడు, మరి మెడిసిన్ సీట్ ఎలా వస్తుంది, ప్రస్తుతం అది ఎందుకు రావడం లేదు, నీట్ పరీక్షా విధానంపై కూడా ఈ వీడియోలో విశ్లేషణ చేస్తాము. సో ఈ నీట్ టార్గెట్ 2025-26 గురించి కొత్తగా రామయ్య మెడికల్ అకాడమీ ఇప్పటి వరకు క్రాష్ కోర్సు మాత్రమే గత 10-15 సంవత్సరాల నుంచి ఎంసెట్ కానీ నీట్ కానీ క్రాష్ కోర్సు మాత్రమే కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు రామయ్య మెడికల్ అకాడమీ ద్వారా కొత్తగా రెసిడెన్షియల్ కానీ అండ్ డే స్కాలర్స్ కానీ సెమీ రెసిడెన్షియల్ బ్యాచ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికంటే ముందు మరి రామయ్య మెడికల్ అకాడమీ ఎందుకు, మరి ఎలా టార్గెట్ చేయాలి, నీట్ విద్యార్థుల్లో ఎందుకు ఎంబీబీఎస్ సీట్లు రావట్లేదు, మరి ఇండియా లెవెల్లో ఎలా కొట్టాలి, లోకల్లో మెడికల్ కాలేజీలో ఎలా కొట్టాలి అనేది ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా మనకు రామయ్య వ్యవస్థాపక అధ్యక్షుడైన మన బోట్నీ రామయ్య సారు, బోట్నీ అంటే నీట్కు 25 years నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులను ఎన్నో వేల మంది విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి మనకు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చక్కగా మీరు ఈ వీడియో లాస్ట్ మినిట్ వరకు కూడా వినండి. సో ప్రతిదీ కూడా నీట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ వీడియో అందరూ కూడా తల్లిదండ్రులకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో లాస్ట్ మినిట్ వరకు వినండి. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా, మంచి కాలేజీ రాకున్నా కూడా, ఎవరైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు మన దగ్గర. సో ఈ పరీక్షా విధానం ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు మరి రామయ్య మెడికల్ అకాడమీ ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుంది, మరి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ ఎలా ఉంటాయి, స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి అండ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా మన రామయ్య దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు అందరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు కూడా. బట్ మీరందరూ కూడా నీట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు, నీట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఉండొచ్చు. సో కాబట్టి తల్లిదండ్రులైనా కూడా అండ్ విద్యార్థులైనా కూడా ఈ వీడియో చివరి వరకు కూడా మిస్ కాకుండా వినండి. 100% టార్గెట్ నీట్ 2025-26 ఇప్పుడు మనం ఎట్లయితే కాంపిటేటివ్లో టీచర్ జాబ్స్లో స్టేట్ ర్యాంక్ సంపాదిస్తున్నాం, జాబ్స్ వేల మంది జాబులు కొట్టిస్తున్నాం, డిఎస్సిలో కానీ, గురుకుల టీచర్స్లో కానీ, మోడల్ స్కూల్ టీచర్స్లో కానీ, గ్రూప్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఎట్లయితే జాబ్ సాధిస్తున్నామో అలాగే లాంగ్ టర్మ్లో చాలా తక్కువ ఫీజులో కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా బయట కన్నా మంచిగా రామయ్య మెడికల్ అకాడమీలో ఎట్లయితే కాంపిటేటివ్ రంగంలో నెంబర్ 1 సంస్థగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ద్వారా చెప్పిస్తున్నామో ఇక్కడ కూడా నీట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ నీట్కి సంబంధించి బాటనీ 25 years ఎక్స్పీరియన్స్ అండ్ జువాలజీ 25 years ఎక్స్పీరియన్స్ లెక్చరర్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఎక్స్పర్ట్స్తోని రెగ్యులర్గా సీనియర్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో ఈ నీట్ ప్రోగ్రామ్ నీట్ అకాడమీ అంటే రామయ్య మెడికల్ అకాడమీ ద్వారా ఈ నీట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, మినిమం 25 members బ్యాచ్ ఉంటుంది. సో కాబట్టి మీరు వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి, ఒకసారి క్లాస్ రూమ్ చూడండి, ఒకసారి హాస్టల్ ప్రోగ్రామ్ చూడండి, ఇవన్నీ చూసి మీరు నిర్ణయం తీసుకోండి. బట్ ఫస్ట్ బ్యాచ్ మాత్రం June 16th రోజు స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ June 16th లోపే అడ్మిషన్ తీసుకోవాలి. June 16th 25 members మాత్రమే అలో చేస్తాం ఫస్ట్ బ్యాచ్. మళ్ళీ తర్వాత మళ్ళీ మేము బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఒక 25 members మాత్రమే తీసుకుంటాం. ఇదందరూ మీరు గమనించి 15th లోపు ఈ 25 members మీరు వచ్చి ఎప్పుడైనా ఇక్కడ రామయ్య సారు
మా స్టాఫ్ అందరు అవైలబుల్గా ఉంటారు. కౌన్సిలింగ్ తీసుకోండి, క్లాస్ కూడా మీరు వినాలనుకుంటే ఏదైనా డెమో క్లాస్ కూడా వినొచ్చు. సో ఇవన్నిటినీ కూడా మీరు పరిశీలించి ముఖ్యంగా మన రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, రామయ్య కోచింగ్ సెంటర్ తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా రామయ్య సంస్థ మీద ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఆ ఫస్ట్ 25 మెంబర్స్ మీ పిల్లలే కావాలి, మీ విద్యార్థులే కావాలని నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మన స్టూడియోకి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బోట్ని రామయ్య సారు, రామయ్య కోచింగ్ సెంటరే వ్యవస్థాపక అధ్యక్షుడు మన రామయ్య బోట్ని రామయ్య సార్ని వెల్కమ్ చెప్తున్నాను. సో వెల్కమ్ సార్. సో ఈజ్ మై బ్రదర్, బట్ రామయ్య పేరే సార్ది, బ్రదర్ది. సో కాబట్టి దాన్ని ఈ కాంపిటేటివ్లో మనం ఎంత ఇప్పుడు నెంబర్ 1 సంస్థగా నేను చేశానో, ఈ రామయ్య నీట్ అంటే మెడికల్ అకాడమీని కూడా దాన్ని అదే విధంగా మేము తీసుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒకసారి మీరు మా క్లాస్ రూమ్స్, మా ఏసీ డిజిటల్ బోర్డు మీద, ఇదే డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఒకసారి వచ్చి క్లాస్ రూమ్స్ కూడా చూడండి. సో వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎప్పుడు, మెడిసిన్ సీట్ ఎలా వస్తుంది, ప్రస్తుతం అది ఎందుకు రావడం లేదు, నీట్ పరీక్షా విధానం విశ్లేషణ కూడా క్లియర్గా ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనం సీటు కొట్టాలి, ర్యాంక్ సాధించాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, ఎలా ప్రిపేర్ కావాలనేది తెలుసుకున్నట్టయితే దాదాపు ఒక 50% సక్సెస్ అవుతారు. తర్వాత కోచింగ్ 50% అనేది ఉపయోగపడుతుంది. సో ఇవన్నిటి గురించి ఇప్పుడు మన బోట్ని రామయ్య సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 2 నిమిషాలు విద్యార్థుల గురించి మీరు మాట్లాడండి, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే, నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ నీట్ బయాలజీ ఇన్ రామయ్య మెడికల్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియో ద్వారా, ఈ వేదిక ద్వారా 25-26 సంవత్సరానికి నీట్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థులందరికీ, గౌరవ వారి తల్లిదండ్రులందరికీ కూడా మేము శుభాభినందనలు తెలుపుతూ, మేము ఈ జూన్ 16వ తారీఖు నుండి రామయ్య మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ని ప్రారంభించబోతున్నాం. దీనికి మన పూర్వ విద్యార్థులు కావచ్చు, ఇక్కడి నుంచి సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం టీచర్లుగా, లెక్చరర్స్గా ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ నుండి మనకు కావలసినటువంటి, అంటే మెడికల్ కోచింగ్కు మేము ఎక్కడైతే స్టార్ట్ చేయబోతున్నామో దానికి కావలసినటువంటి విద్యార్థులు మీ నుండి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రోగ్రామ్ని, దీని యొక్క మొత్తం రెసిడెన్షియల్ ఏంది, డే స్కాలర్ ఏంది, సెమీ రెసిడెన్షియల్, మీరు గమనించండి. సెమీ రెసిడెన్షియల్ అనేటువంటిది ఇంతవరకు ఇక్కడ ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం, ఒక ఆలోచన, ఒక కొత్త విధానం. ఇదేంది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ సెమీ రెసిడెన్షియల్కు భేదమైంది. తర్వాత ఈ డే స్కాలర్ అంటే మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 5:30కి క్లాస్ రూమ్ నుండి వెళ్ళిపోయేటువంటి పద్ధతి. దీంట్లో సీట్ ఎలా వస్తుంది, అది ఎందుకు రావటం లేదు, ఉన్నటువంటి 720 మార్కుల్లో అభ్యర్థికి కావలసినటువంటి సక్సెస్ రేట్ను తీసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి 510, 520 మార్కులు. అంటే నీట్ పరీక్షా విధానం ఈ దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీట్ తీసుకునేటువంటి అవకాశం పెరిగింది. దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానిపైన నేను మీతో చిన్న విశ్లేషణ ద్వారా నాకున్నటువంటి అభిప్రాయాన్ని, నిజమైనటువంటి నిక్కచ్చిగా ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. దీన్ని తప్పకుండా మీరు ఆలోచించి మీకు కావాల్సినటువంటి నీట్ ఎడ్యుకేషన్కి ఎవరైతే మీ విద్యార్థులు, ఎవరైతే మీ బంధువులు, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ముందు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో రామయ్య మెడికల్ అకాడమీకి మీరు రండి. ఓసారి మాతో కలిసి దానికి కావలసినటువంటి సమాచారాన్ని తీసుకొని ఆ తర్వాత మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనే దాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మేము సవినయంగా ఈ రామయ్య మెడికల్ అకాడమీ నుండి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి నీట్ పరీక్షలో మనకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, తర్వాత అసలు ఆ సీట్ ఎలా వస్తుంది. చాలామంది విద్యార్థులు అపియర్ అయినప్పటికీ దాంట్లో మంచి మార్కులు పొందలేకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంది, లొసుగులేంది, లోపాలేంది, దాంట్లో విద్యార్థి యొక్క పాత్ర ఎంతవరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, దాంట్లో లెక్చర్ పాత్ర ఏంది, పేరెంట్స్ పాత్ర ఏంది, కోచింగ్ సెంటర్ పాత్ర ఏందో కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు కొద్ది మేరకు వివరణాత్మకంగా మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మేము ఈ రామయ్య మెడికల్ అకాడమీలో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది June 16th ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ ద 3 ప్రోగ్రామ్స్. ఏంటా ప్రోగ్రామ్స్ అంటే, ఒకటేమో మనకు డే స్కాలర్ అంటే దీంట్లో ఏం చేస్తామనంటే 9 to 5 స్టూడెంట్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ
9 to 1 మనకు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తర్వాత మనం 2 to 5:30 ఇక్కడ స్టడీ అవర్స్ని కండక్ట్ చేస్తాం. అయితే చాలా వరకు విద్యార్థులు మనం గమనిస్తే చూడండి, ఇంటర్మీడియట్లో 96, 97, 98, 99% మార్కులు వచ్చేటువంటి విద్యార్థులు కూడా నీట్ పరీక్షలో సక్సెస్ కాలేకపోతున్నారు. దీనికి కారణం ఏంది అని అంటే, మనం ఏ కాలేజీలోనైతే ఇంటర్మీడియట్లోకి చేర్పించినామో, ఏ కాలేజీ మీదనైతే మనం నమ్మకం ఉంచి విద్యార్థిని కాలేజీలోకి అడ్మిషన్ ఇచ్చినామో, ఆ కాలేజీలో జనరల్గా చేసేటువంటి పని ఏంది, 96% మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి తెలివితేటలు లేవని భావించడానికి అవకాశం లేదు. అంటే 96, 97, 98% మార్కులు వచ్చినా కూడా విద్యార్థి సక్సెస్ కావట్లేదంటే దీనికి ఉన్నటువంటి లోపాలని తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, దీనిపైన అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎందుకు లేదో చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 2 to 5:30 జనరల్గా కాలేజీలు అన్నింటిలో కూడా స్టడీ అవర్స్ పెడతారు. రెసిడెన్షియల్ కావచ్చు, డే స్కాలర్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి స్టడీ అవర్స్లో ఏం చేస్తారు అంటే, జనరల్గా ఆ స్టడీ అవర్ని మానిటరింగ్ చేసేటువంటి విధానం లేదు. అంటే జనరల్గా ఏదో అది మామూలుగా మొక్కుబడి వ్యవహారంగా పోతుంది తప్ప, స్టూడెంట్ అక్కడ ఏం చేస్తాడనంటే ఈ మానిటరింగ్ లేకపోవడం వల్ల, మంచి లెక్చర్ దాన్ని గైడప్ చేయలేకపోవడం వల్ల, వాళ్ళకు ఒక చిన్న సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ని పర్ఫెక్ట్గా చదివించలేకపోవడం వల్ల ఆ పిల్లవాళ్ళకు సరైనటువంటి సబ్జెక్ట్ వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. రెండవది ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్లో మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, వాటిని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి చదివించేటువంటి పరిస్థితే లేదు. ఏ స్టూడెంట్ కూడా ఈ టెక్స్ట్ బుక్ పైన అవగాహన లేకుండా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, కాలేజీలో ఏదో ఒక చిన్న మెటీరియల్ ఏదో ఇచ్చి ఆ రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ని దాంట్లో మనం మేకప్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నింటిని అదే పనిగా పదే వాటిని ప్రాక్టీస్ చేపేయడం ద్వారా వాళ్ళు ఇంటర్మీడియట్ అకాడమిక్ ఎగ్జామ్లో 96, 97, 98 వీలైతే 99% మార్కులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ పైన అవగాహన ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా ఉండదు. అట్లీస్ట్ ఆ బుక్స్ ఎట్లున్నాయో కూడా చూడనటువంటి విద్యార్థులు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఈ కారణం చేత వాళ్ళు చదివినటువంటి మెటీరియల్కు ఆ తర్వాత రాసేటువంటి నీట్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారణం చేత ఏమవుతుంది అని అంటే, 99% మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కూడా నీట్లో సక్సెస్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఈ లోపాన్ని సరిచేస్తాం. ఏందా లోపాన్ని సరిచేయటం అంటే, ఈ క్లాస్ రూమ్ కోచింగ్ తర్వాత మనం కండక్ట్ చేసేటువంటి ఏవైతే స్టడీ అవర్స్ ఉన్నాయో ఆ స్టడీ అవర్స్ని మనం ఖచ్చితంగా ఏఎల్స్ అసిస్టెంట్ లెక్చర్స్ తోటి, జేఎల్స్ కూడా కాదు ఏఎల్స్ అంటే క్లాస్ రూమ్లో మనకు లెక్చర్ ఇచ్చి వెళ్ళినటువంటి సీనియర్ లెక్చరర్ తర్వాత అసిస్టెంట్ లెక్చర్గా కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ చేత ఈ స్టడీ అవర్ని కండక్ట్ చేయడం ద్వారా, మానిటరింగ్ చేయడం ద్వారా విద్యార్థులకు ఒక చిన్న షెడ్యూల్, చిన్న ప్రణాళిక, ఒక చిన్న సిలబస్ని ఇచ్చి దాన్ని చదివేయడం ద్వారా మనం సక్సెస్ రేట్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది లాంగ్ టర్మ్లో మనకు డే స్కాలర్ బ్యాచ్లో అందుబాటులో ఉన్నటువంటి అంశం ఏంటంటే 9 to 1 తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ ఇచ్చి 2 to 5:30 వరకు స్టడీ అవర్స్ని ఆల్టర్నేట్ డేస్లో మనం ఎగ్జామ్స్ పెడుతూ ఎవ్రీ సండే మనకు వీకెండ్ టెస్ట్ని పెడుతూ ఆ తర్వాత క్యూములేటివ్ ఆఫ్టర్ 3 monthsకి ఒకసారి క్యూములేటివ్ ఎగ్జామ్స్ ద్వారా మనం పిల్లవాడిని నీట్ పరీక్షకు అప్రోచ్ చేసేటువంటి విధానాన్ని పెంపొందిస్తాం. దీన్ని ఖచ్చితంగా అక్కడ వచ్చేటువంటి ఒరిజినల్ మార్క్స్ని కూడా తల్లిదండ్రులకు తప్పకుండా చేరవేస్తాం. రెండవది ఇక్కడ మనం చేసేటువంటి పనిలో ఒకటి ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం గమనించాలి, ఇక్కడ తల్లిదండ్రులు చాలా వరకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళే రోజే తప్ప ఆ మధ్యకాలంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఏంది, అసలు లెక్చర్ ఏమైనా అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్స్ ఏమైనా పెడుతున్నారా, ఇదంతా మానిటరింగ్ చేసేటువంటి తీరిక తల్లిదండ్రులకు లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి అని అంటే, తల్లిదండ్రులు ఆ కోచింగ్ సెంటర్ పైన, ఆ కాలేజీ పైన ఉంచినటువంటి అతి విశ్వాసమే దీనికి కారణం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మేము ఆలోపాన్ని కూడా సరిచేసి తప్పకుండా మంత్లీ ఒకసారి, నెలకు ఒకసారి విధిగా గౌరవ తల్లిదండ్రులను ఇన్వైట్ చేసి వారిని స్టూడెంట్, టీచరు, పేరెంట్ కూర్చొని వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏంది, వాళ్ళు ఏ మేరకు ఒత్తిడికి లోనవుతున్నారు, ఏ మేరకు వాళ్ళు చదవగలుగుతున్నారు, ఏ మేరకు వాళ్ళలో సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అసలు వాళ్ళకి ఏ మేరకు ఛాన్స్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇదంతా కూడా పేరెంట్, టీచరు, స్టూడెంట్ దీంట్లో మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఈ విధానం ద్వారా మనం పిల్లల్లో సబ్జెక్ట్ని రేట్ని పెంచేటువంటి పరిస్థితిని క్లాస్ రూమ్లో కల్పిస్తాం. అయితే ఇక్కడ ఈ డే స్కాలర్కు ఉండేటువంటి పరిస్థితులు ఇవి. దీంట్లో సెమీ రెసిడెన్షియల్ అనేటువంటి విధానాన్ని జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో చాలా వరకు తల్లిదండ్రులు మార్నింగే వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్ళటం ద్వారా పిల్లలకు లంచ్ బ్రేక్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు చాలామందికి.
అట్లాంటి పరిస్థితుల్లో మేమేం చేస్తున్నాం అంటే హైజీనిక్, మీ ఇంట్లో తినేటువంటి ఫుడ్డే ఎట్లా ఉంటుందో దానిని ఇక్కడ మేము మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్ ఇచ్చి 5 గంటలకు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి ఆ తర్వాత 5:30 వీలైతే కొంచెం ఇంకా ఏదైనా వాళ్ళకి ప్రొలాంగేషన్ కావాలి, ఆ 5:30 వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ సరిపోకపోతే 6 వరకు కూడా ఉంచి పిల్లవాడిని మేము పంపిస్తాం. దీన్ని సెమీ రెసిడెన్షియల్ అంటారు. ఈ సెమీ రెసిడెన్షియల్లో మేము చేయబోయేది ఏంటి అంటే ట్యూషన్ ఫీజుతో పాటు అదనంగా ఆ సెమీ రెసిడెన్సీ ఇష్టమున్న వాళ్ళే తీసుకోవచ్చు, అందరూ తీసుకోవాలని ఏం లేదు. డే స్కాలర్గా ఉండవచ్చు లేదా సెమీ రెసిడెన్షియల్ విధానంలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇకపోతే మూడవది ఏంటి అంటే రెసిడెన్షియల్. ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఏసీ నాన్ ఏసీ క్యాంపస్లు గర్ల్స్ అండ్ బాయ్స్కు సపరేట్గా ఉన్నాయి. ఏసీ క్యాంపస్, నాన్ ఏసీ క్యాంపస్, గర్ల్స్ ఏసీ క్యాంపస్, గర్ల్స్ నాన్ ఏసీ క్యాంపస్, తర్వాత బాయ్స్ ఏసీ క్యాంపస్, బాయ్స్ నాన్ ఏసీ క్యాంపస్. ఇన్ ద సెన్స్ వాట్ ఐ సే, ఇన్ ద సేమ్ క్యాంపస్ వీఆర్ మేకింగ్ ద 2 పోర్షన్స్. ఏందది అంటే ఏసీ పోర్షన్ ఒకటి, నాన్ ఏసీ పోర్షన్ ఒకటి. ఎవరికి కావాలనుకునేది వాళ్ళు తీసుకోవచ్చు. ఆ ఏసీకి నాన్ ఏసీకి మధ్యన చిన్న ఫీజు భేదం కూడా ఉంటుంది. అయితే అక్కడ హైజీనిక్గా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూ షుడ్ బి గో టు an ఎగ్జామిన్. అంటే తల్లిదండ్రులు, గౌరవ తల్లిదండ్రులు తప్పకుండా మీరు ఒకసారి మా క్యాంపస్లోకి రండి, తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడతాం, మీరు పరిస్థితులన్నీ చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, వీటన్నిటిని మేము విడమర్చి మీకు కావాల్సి మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు చెప్తాం. దీని ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నా వద్దా అనేటువంటి అంశాన్ని కూడా మీరు మరోసారి ఆలోచించుకొని మీకు నచ్చితే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ రెసిడెన్షియల్ విధానంలో మనకు క్లాస్ రూమ్ అయితే ఏసీ క్లాస్ రూమ్, బట్ హాస్టల్ విషయానికి వచ్చినప్పుడు ఏసీ నాన్ ఏసీ సపరేట్గా ఉంటుంది. ఇది గర్ల్స్ క్యాంపస్లో కూడా ఏసీ నాన్ ఏసీ ఉంటుంది, బాయ్స్ క్యాంపస్లో కూడా ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. బాయ్స్ క్యాంపస్లో అయినా సరే బాయ్స్ క్యాంపస్లో ఉండేటువంటి క్లాస్ రూమ్ కంబైన్డ్, అంటే ఏసీ నాన్ ఏసీ హాస్టల్ విద్యార్థులందరికీ కూడా ఏసీ క్లాస్ రూమ్ కోచింగే ఉంటుంది. ఇలాగే గర్ల్స్లో కూడా ఏసీ నాన్ ఏసీ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థినులందరికీ కూడా ఏసీ క్లాస్ రూమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే లోపాలు ఉన్నాయో, అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ దేశంలో మెడికల్ సీట్ తీసుకునేటువంటి అవకాశం పెరిగింది. ప్రధానంగా మీరు చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 10,000 ఐఐటి సీట్లలో సుమారు 2,000 ఐఐటి సీట్లు తెలుగు విద్యార్థులు, ఉమ్మడి తెలుగు విద్యార్థులు తీసుకుంటున్నారు. దీని కారణాన్ని మనం గమనిస్తే ఇట్లాంటి పరిస్థితి ఈరోజు మెడికల్ కూడా చేరింది. మెడికల్లో ఉన్నటువంటి సుమారు 78 నుండి 79,000 సీట్లలో దేశవ్యాప్తంగా 22 నుంచి 25,000 సీట్లు చిన్న చిన్న ఫీజులతో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి తెలుగు విద్యార్థులు తప్పకుండా ఎప్పటి నుంచో 1983 నుంచి మన దేశంలో ఉమ్మడి తెలుగు విద్యార్థులు కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండి ఈ రోజు వరకు కూడా ఈ నీట్ పైన ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టడంలో తల్లిదండ్రులు కావచ్చు, వారి విద్యార్థులు కావచ్చు సఫలీకృతమైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అబోవ్ యావరేజ్ విద్యార్థి కూడా మెడికల్ సీట్ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. దీనికి బాగా తెలివి ఉన్నటువంటి, మేధో సంపత్తి ఉన్నటువంటి విద్యార్థులే ఎంబీబీఎస్లో సీట్ తీసుకుంటారనేటువంటిది అపోహ మాత్రమే. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దీనికి ఒక ఈక్వేషన్ ఉంది. వినడం, చదవడం, రాయడం అనేటువంటిది మెడికల్ సీట్ పొందడానికి ఉన్నటువంటి ఈక్వేషన్. దీన్ని నేను కౌన్సిలింగ్లో తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా ఇడమర్చి చెప్తాను. అయితే ఇక్కడ ఈ సీట్ రావడంలో దేంట్లో బయాలజీ యొక్క పాత్ర ఏంది, కెమిస్ట్రీ యొక్క పాత్ర ఏంది, ఫిజిక్స్ యొక్క పాత్ర ఏంది అనేటువంటి దాన్ని కూడా నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నీట్ కంటే ముందు మన దగ్గర ఎంసెట్ ద్వారా మెడికల్లో సీటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఆ ఎంసెట్ విధానంలో రీజనల్ పేపర్ కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెక్చరర్స్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ విధానం దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదు. ఇది గౌరవ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించాలి. అయితే చాలా కష్టపడి, అంటే రీజనల్ ఎగ్జామ్గా ఉండేటువంటి పరిస్థితులలో మెడికల్ సీట్ అనేటువంటిది ఫిజిక్స్ పైన ఆధారపడి ఉండేది. అంటే ఫిజిక్స్లో మంచి మార్కులు వస్తేనే మెడికల్లో సీట్ వచ్చేది, లేకపోతే సీట్ వచ్చేటువంటి పరిస్థితి లేకపోయేది. ఇప్పుడు నీట్ పరీక్షా విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిజిక్స్ యొక్క పాత్ర తగ్గింది. అంటే 1 నుంచి 100 లోపు ర్యాంకులు రావాలంటే మనకు ఫిజిక్స్ పైన పట్టుండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ సీట్, అంటే కౌన్సిలింగ్ సీట్ తీసుకోవాలి అనుకుంటే, కేటగిరీ ఏ సీట్ తీసుకోవాలన్నా కూడా దీంట్లో ఫిజిక్స్లో దాని యొక్క పాత్ర నామమాత్రమైపోయింది. దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పరీక్ష కావడం వల్ల వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ని తయారు చేస్తారు. కాబట్టి ఒక్క తెలుగు రాష్ట్రాలని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి దీంట్లో ఫిజిక్స్ యొక్క పాత్ర చాలా వరకు మోడరేట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నీట్లో ఇన్ ద సెన్స్ మెడికల్ సీట్ కావాలనుకుంటే మనకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి భూమిక ఏంది, దేంట్లో మనకు మార్కులు ఎక్కువ రావాలి, ఈ నీట్ యొక్క విధానం ఎలా మారిపోయిందో నేను ఒక 5 నిమిషాలు
మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే దీంట్లో నాకు ఇప్పుడు చూడండి, నీట్లో ఉన్నటువంటి మొత్తం మార్కులు 720. చాలా మంది నీట్లో మనకు నెగిటివ్ మార్క్స్ అంటారు. ఈ నెగిటివ్ మార్క్ అనేటువంటిది కూడా పొరపాటు అండి, దీన్ని గమనించాలి. నెగిటివ్ మార్క్ అంటే ఏంది? సివిల్ సర్వీస్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, బ్యాంకింగ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. బ్యాంకింగ్ అంటే ఏంది, సివిల్ సర్వీస్లో ఏంది అని అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్కు ఒక మార్క్ ఇచ్చాడు అనుకోండి, రైట్ ఆన్సర్కు. ఒక క్వశ్చన్ కనుక ఆన్సర్ రాంగ్ చేస్తే దానికి ఒక మార్క్ తీసేస్తాడు. ఇది నెగిటివ్. అంటే పాజిటివ్ అంటే రైట్ ఆన్సర్కు ఒక మార్క్ ఇచ్చి రాంగ్ ఆన్సర్కు ఒక మార్క్ తీసేయడం నెగిటివ్. రైట్ ఆన్సర్కు ఒక మార్కు ఇచ్చేసి రాంగ్ ఆన్సర్కు ఒక మార్క్ తీసేస్తే నెగిటివ్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మెడికల్లో ఒక క్వశ్చన్కు 4 మార్క్స్ ఇస్తున్నాడు రైట్ ఆన్సర్. ఒక క్వశ్చన్ కనుక రాంగ్ ఆన్సర్ అయినట్లయితే దీనికి ఒక మార్క్ తీసేస్తున్నాడు. ఇది గమనించాలి, ఇది నెగిటివ్ కాదు. కాబట్టి దీనిపైన కూడా నేను కౌన్సిలింగ్లో మీకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తాను. ఇది చాలా తెలివిగా రాయాల్సినటువంటి పరీక్ష, తెలివైనటువంటి విధానం ఇది. కాబట్టి దీన్ని ఎట్లా మనం మెడికల్ సీట్ తీసుకోవచ్చు అనేటువంటి దాన్ని నేను ఈ వీడియోలో బాగా లెంతీ అవుతుంది కాబట్టి నేను గౌరవ తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని నేను ఇవ్వడానికి ఇక్కడ మీ అందరి కోసం నేను ఇక్కడ కూర్చుంటాను. కౌన్సిలింగ్లో మీకు కావాల్సిన సమాచారం డెఫినెట్గా ఇస్తాను. అయితే ఇక్కడ ఏంది అని అంటే, టోటల్గా మెడికల్లో ఉండేటువంటి 720 మార్కులు ఉన్నాయి ఈరోజు. 720 మార్కుల్లో బయాలజీకి 360 మార్కులు వస్తున్నాయి. అంటే 90 క్వశ్చన్స్ అనమాట. 9, 4 360 మార్కులు బయాలజీలో ఉన్నాయి. మీరు ఏ విద్యార్థిని తీసుకోండి, ప్రతి విద్యార్థి కూడా 190 మార్కులు దాటి వచ్చేటువంటి పరిస్థితి బయాలజీలో లేదు. మీరు గమనించండి, మీ తల్లిదండ్రులు పిల్లల యొక్క మార్కులు మీరు గమనించాలి తప్పకుండా. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, ఈ విద్యార్థులందరూ తల్లిదండ్రులపై ఒక తప్పుడు సమాచారం ఇస్తారు. ఏంటంటే, డాడీ నాకు ఫిజిక్స్ దెబ్బకొట్టింది. ఫిజిక్స్ దెబ్బకొట్టిన నిజమే, కానీ నీకు బయాలజీలో ఎన్ని మార్కులు వచ్చినాయి? అసలు ఎన్ని మార్కులు ఉన్నాయి బయాలజీలో? 360 మార్కుల బయాలజీలో నీకు వచ్చినటువంటి మార్కులు 190 అంటే ఇంకెన్ని ఎక్కువ రావచ్చు? అంటే సుమారుగా ఒక 170 మార్కులు ఇంకా రావచ్చు, మోరార్లెస్. అంటే 190 నుంచి 360 నుంచి 190 అంటే 60. అంటే ఇంకా 160 మార్కులు పెరుగుతాయి దీంట్లో. ఒక్క మార్కు కూడా పెరగదు. 190 వస్తే గొప్పగా వచ్చినట్లు లెక్కగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకు. కానీ దీంట్లో 345 మార్కులు తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవాలంటే ఒక విధానం ఉంది, అది చెప్తాను నేను. అట్లనే ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది. ఈ కెమిస్ట్రీలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఒకటి ఉంది, ఇన్ఆర్గానిక్ ఒకటి ఉంది, ఫిజికల్. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఫిజిక్సే కదా. ఫిజిక్స్ అన్నా ఫిజికల్ కెమిస్ట్రీ అన్న దాదాపుగా ఒకటే కాబట్టి దీంట్లో క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాబట్టి పిల్లవానికి ఫిజిక్స్ ఎందుకు రాదు అంటే మ్యాథమెటిక్స్ రాదు. మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్లో పూర్ ఉండటం వల్ల ఫిజిక్స్లో పూర్ అవ్వటం ద్వారా ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా అనుకున్న మార్కులు వచ్చేటువంటి అవకాశం తక్కువ. పైపెచ్చు నెగిటివ్ అనేటువంటి ఫీలింగ్ మెదడు నిండా ఉండటం ద్వారా దానికి 75% ఆన్సర్ చేసేటువంటి పరిస్థితిలో కూడా పిల్లవాడు ఆ క్వశ్చన్ వదిలేసేటువంటి పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటా అంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఏంది అంటే, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి నేర్చుకుంటే దాన్ని 100% దాంట్లో ఆన్సర్ రైట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇదేంటంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్. కాబట్టి కాన్సెప్ట్ అనేది ఒకసారి కాబట్టి 2 సార్లు 2 లెక్చరర్స్ ద్వారా, 2 లెక్చర్స్ ద్వారా, 2 లెక్చర్స్ ద్వారా పిల్లవాడిని 100% దీంట్లో పరిపుష్టి చేయవచ్చు. కాబట్టి దీంట్లో సుమారుగా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు? మన పాత పేపర్ని పరిశీలించినప్పుడు దీంట్లో సుమారు 18-19 ఇన్ బిట్వీన్ 15 to 18 క్వశ్చన్స్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇస్తున్నాడు. ఒక క్వశ్చన్కి 4 మార్కులు అంటే దీని అర్థం ఏంటంటే సుమారు 72 మార్కులు మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో తీసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్లో కూడా 18 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే 72 మార్కులు తీసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినప్పుడు వాటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమిటో ఈ బయాలజీ అదే. ఈ బయాలజీ కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఆల్ దీస్ ఆర్ ద స్టోరీస్, కథలు. అంటే దీంట్లో ఈక్వేషన్ సీక్వేషన్ ఏదో డయాలమాస్ ఇవన్నీ ఏమి లేవు. మరి దీంట్లో ఎందుకు రావట్లేదు మార్కు అంటే ఒక లూప్ హోల్ ఉంది విద్యార్థికి. ఏందా లూప్ హోల్? అది ఒక మాటలో చెప్పాలంటే దీంట్లో ఈ స్టడీ అవర్స్ని పర్ఫెక్ట్గా చేయకపోవడం, షెడ్యూల్ ప్రకారం చదివేయకపోవడం, పిల్లవాడు వినడం, చదవడం, రాయడం అనేటువంటి ఈక్వేషన్ వదిలేసి కేవలం చదవడం ద్వారా చదివితే ఏమవుతుందండి, సబ్జెక్ట్ అంతా ముద్దముద్దై కూర్చుంటుంది. ఆ చదివిన దాన్ని ఎడమర్చి పేపర్ పైన వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఓపిక, పేషెన్సీ కావాలి. ఈ పేషెన్సీ క్లాస్ రూమ్లో టీచర్ ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఇది కనుక స్టూడెంట్కి వచ్చినట్లయితే స్టార్టింగ్ నుంచే వాళ్ళు పేపర్ ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా దీంట్లో 72 మార్క్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో 72 మార్క్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇన్ ద సెన్స్ ఈ రెండిట్లోనే 144 మార్క్స్ వస్తాయి మనకు. ఫిజిక్స్ని చూసినప్పుడు ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో 9 క్వశ్చన్స్ స్కోర్ చేస్తున్నారు. అంటే 9 ఆఫ్ వేసుకున్నా కూడా ఒక 4 మార్కులు అంటే 4 × 4 16 మార్కులు వస్తాయి. మిగతా వదిలేయండి, వదిలేసినా వస్తుంది అట్లా.
ఈ ఫిజిక్స్ని చూసినప్పుడు దీంట్లో మోడర్న్ ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ మోడర్న్ కెమిస్ట్రీనే. కాబట్టి దీంట్లో కూడా 15 క్వశ్చన్లకు మనం మార్కులు తీసుకునేటువంటి అవకాశం. 15x4 అంటే మంచి ఎక్స్పర్ట్ ఫిజిక్స్ లెక్చర్ కనుక టీచ్ చేస్తే, లేకపోతే 2 లెక్చర్స్ 2 లెక్చర్స్ ద్వారా ఈ ఫిజిక్స్ని బలంగా అభ్యర్థికి మనం ఇంజెక్ట్ చేయగలిగితే అబోవ్ యావరేజ్ స్టూడెంట్ నాకు తెలిసి 15 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చేస్తాడు. అంటే 15 4 60 మార్క్స్ వస్తాయి దీంట్లో. ఇప్పుడు టోటల్ మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఈ 144కి అట్లీస్ట్ 140 తీసుకోండి, దీంట్లో 60 తీసుకోండి. ఫిజిక్స్లో 60 మార్క్స్ రావడం అంటే చాలా గొప్ప, చాలా గ్రేట్. అది అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తప్ప 60 మార్కులు వచ్చేటువంటి అవకాశం లేదు. 60 అనుకోవద్దు, ఫిజిక్స్లో నాకు తెలిసి 6, 7, 2, 3, 4 ఉంటాయి విద్యార్థులు. మీరు రేపు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూడండి. దీనికి కారణం ఏంది, ఎందుకు అనంటే ఈ ఫిజిక్స్లో 15 క్వశ్చన్లు, బయాలజీలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఈ ఫిజిక్స్లో కూడా అట్లాంటి క్వశ్చన్స్ 15 ఇస్తున్నాడు. అంటే థియరీ ఓరియంటెడ్ అనమాట. దానికి కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాడు పిల్లవాడు అంటే దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి. దీనికి 3 లక్షలు 4 లక్షల రూపాయల ఫీజులు కట్టి మనం కాలేజీలో జరిపిస్తే కనీసం థియరీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం అధ్యయనం చేయాలి. విద్యార్థికి 98% మార్కులు వచ్చినాయి అంటే అర్థమైంది చదవటానికి ఎబిలిటీ ఉంది అని అర్థం. కానీ చదవలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మెటీరియల్ని చదువుతున్నాడు కానీ ఈ టెక్స్ట్ బుక్ని అధ్యయనం చేయలేకపోతున్నాడు. ఇక్కడ ఇది లూపోల్గా భావించి ఈ మనం టీచర్స్గా క్లాస్ రూమ్లో ఒక టార్గెట్ ఇచ్చి ప్రెజర్లెస్గా, ప్రెజర్ పెట్టకోకుండా, ప్రెజర్ అవసరమే లేదు, బై స్టార్టింగ్ ఫ్రమ్ డే మనం కనుక దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా ఈ ఫిజిక్స్లో 60 మార్కులు తీసుకోవచ్చు. అయితే దీని అన్నిటి కారణం ఏంటి అంటే ఒక ఈక్వేషన్ ఉంది. పేరెంట్, స్టూడెంట్, టీచరు, మేనేజ్మెంట్, ఈ 4 పోల్స్ బలంగా ఉండి ప్రతి మంత్లో, ప్రతి నెలలో విద్యార్థి పైన కూర్చోబెట్టుకొని వాళ్ళకు ప్రెజర్లెస్గా వాస్తవాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ సబ్జెక్ట్ని కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే మనకు కావాల్సినటువంటి మార్కులు ఇక్కడ 345 ఉంటున్నాం. ఇప్పుడు చూడండి ఇది ఏందో 545 మార్కులతోటి అభ్యర్థి ఏదో మెడికల్ కాలేజీలో మీరు చూడండి 510 మార్కులు వస్తేనే ఈసారి మెడికల్ సీట్ వస్తుంది, ఫ్రీ మెడికల్ సీట్ వస్తుంది. అందుకోసం నేను ఏమంటున్నానంటే ఈ ప్రోగ్రామ్ని విద్యార్థికి ఇంజెక్ట్ చేయడానికి ఇక్కడ వేదిక బలంగా ఉండాలి, మేనేజ్మెంట్ బలంగా ఉండాలి, మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ కావాలి. ఇది ఏం చేస్తారంటే సిలబస్ పెరగగానే పేరెంట్స్కి పోయి తప్పుడు సమాచారం ఇస్తారు పిల్లలు. అయితే ఇదంతా కూడా మనం గమనించుకొని ఫిజిక్స్ మీద పడే ఏడవకుండా, అంటే ఫిజిక్స్లో మార్కులు రావు కానీ బయాలజీలో వచ్చే మార్కులు ఎందుకు తీసుకోలేకపోతున్నాం, దీన్ని అభ్యర్థులు తల్లిదండ్రులు అధ్యయనం చేయాలి. ఈ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 144 ఎందుకు రావట్లేవు అభ్యర్థిని అధ్యయనం చేయాలి. దీంట్లో ఏదో 10 వచ్చినాయి 20 వచ్చినాయి ఇదే మొత్తం పాడు చేసిందని చెప్పడం తప్పు. నన్ను అడిగితే ఒక గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మనకు ఒక మెడికల్ సీట్, ఫ్రీ మెడికల్ సీటో లేదంటే కేటగిరీ ఏ మెడికల్ సీటో, కేటగిరీ ఏ అంటే ఏంటంటే సంవత్సరానికి 60,000 రూపాయలు ఫీజు కట్టుకోవడం. ఎల్కేజీ వాళ్ళకు, యూకేజీ వాళ్ళకు స్కూళ్ళల్లో 3 లక్షలు 4 లక్షలు కట్టేటువంటి ఈ రోజుల్లో మెడికల్ ఎడ్యుకేషన్కు ఇయర్లీ 60,000 కట్టుకోవడానికి ఏ పేరెంట్కు ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. అంటే క్యాట్ ఏ సీట్ రావాలన్నా అట్లీస్ట్ మనకి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇంకా కొంత సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తప్పకుండా మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశం అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి ఉంది. అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అని నేను ఎవరిని అంటున్నానంటే ఎవరికైతే మంచి మార్కులు వస్తున్నాయో, అంటే కష్టపడేటువంటి తత్వం కావాలి. అంతేగాని దీనికి జీనియస్ బ్రెయినో లేకపోతే ఇంకేదో సూపర్ డూపర్ విద్యార్థులు అట్లా ఏం కాదు. క్రీమ్ స్టూడెంట్స్ దీనికి అవసరమని నేను అనుకోను. కేవలం హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. అయితే ఈ వీడియోలోనే నేను మీకు ఇంకా లెంతీగా చేసి ఇబ్బంది పెట్టకుండా నెక్స్ట్ వీడియోలో మనం ఆ ప్రోగ్రాంలో ఇంకా 2వ వీడియో ద్వారా మీకు కావాల్సినటువంటి అదనపు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఈ వీడియోను చూసినందుకు. తర్వాత చివరిగా మీకు ఇచ్చేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా రామయ్య మెడికల్కి మీరు రండి. ఏదో ఒక ప్రోగ్రామ్ని, అంటే బాగా మెడికల్ సీట్ కావాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేకంటే మాకు తెలిసినటువంటి ఈ విద్యార్థి లోకం కావచ్చు, మీరందరూ కూడా ఒకసారి రామయ్య మెడికల్ అకాడమీ వైపు ఆలోచన చేయండి. సరే, వేరే వేరే కాలేజీలు కూడా ఉండవచ్చు, ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది, మా దగ్గర ఏముంది, తప్పకుండా మీరు ఒకసారి మా దగ్గరికి రండి. పేరెంట్స్తో కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉన్న సమాచారం ఏదుందో మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.